ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాల్లో అదేవిధంగా ఓజిలి, దొరవారి సత్రం, చిట్టమూరు, సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది. మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ల వద్దనే ఉండాలి. అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి. ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు. ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి. గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది. అదేవిధంగా చెరువులో కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము. ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితి ఉందో అక్కడ మనం ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. మొత్తం జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది. ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిట్టమూరు మండలంలో నేను, ఎస్పీ గారు, అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము. అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఐడెంటిఫై చేసాం. అవన్నీ కూడా సరిదిద్దుతున్నాము. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. అప్రమత్తంగా ఉండండి. జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు, అప్డేట్స్ మేరకు పాటించండి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు. అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటాం. ఇంటి వద్దనే ఉండండి, బయటికి మాత్రం రావద్దు 2 రోజులు.